2024 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కౌంటింగ్ చేయుటకు అన్ని రకాలుగా పటిష్టమైన భద్రతా మధ్య సజావుగా ప్రశాంత వాతావరణంలో పనులు పూర్తి ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఐఏఎస్ తెలిపారు. ఒక్కో లోకసభ నియోజకవర్గానికి 7 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుందని, ఎన్నికల కౌంటింగ్ శాసనసభ నియోజకవర్గాల వారీగా వెల్లడిస్తారని తెలుస్తుంది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో మొదటగా చార్మినార్ ఫలితం వెల్లనుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ఫలితాలు వెల్లడిస్తారని తెలిపిన రొనాల్డ్ రాస్ ప్రతి 30-40 నిమిషాలకు ఒక్కో రౌండ్ ఫలితాన్ని వెల్లడిస్తారని అన్ని ఏర్పాట్లు చేసిగా తెలిపారు. అదేవిధంగా 1200 మంది సిబ్బందికి ఎన్నికల కౌంటింగ్ విషయమై తర్ఫీదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగతా ఎవరిని అనుమతించారని 3 గంటల లోపు అన్ని విధాలుగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు.